time He created man, was that man should manifest the life of heaven on earth. దేవుడు మానవుని సృష్టించినప్పటి నుండి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవుడు ఈ పరలోకపు జీవితాన్ని ఈ భూమి మీద తను బయలుపరుస్తూ ఉండాలని. When Adam failed in that, ఈ విషయంలో ఆదాము తప్పిపోయినప్పుడు God immediately gave him a promise before he left Eden. మరి దేవుడు వెంటనే అంటే ఏదేను విడిచిపెట్టిన వెంటనే ఒక వాగ్దానాన్ని ఇచ్చినాడు. And that promise was that the seed of the woman would one day crush the head of the serpent. ఆ వాగ్దానం ఏమిటంటే ఒక దినాన్ని స్త్రీ సంతతి సాతాను యొక్క తలను చితకతొక్కుతారు. The serpent was the devil ఈ సర్పము అంటే అపవాది, who injected into Adam and Eve his poison. తన విషాన్ని ఆదాములోకి హవ్వలోకి తను పంపించినాడు. The Bible doesn't say that the devil came as a lion, he came as a snake. మరి బైబిల్ చెప్పేది ఏమిటంటే అపవాది తను ఏదో సింహంలా రాలేదు, కానీ ఒక సర్పంగా వచ్చినాడు. We read that he does come as a lion, frightening believers. అది మనం చూస్తున్నప్పుడు తను ఏమిటంటే విశ్వాసులను భయపెడుతూ వచ్చేటటువంటి సింహంగా కాదు, And he comes as a serpent to deceive believers. విశ్వాసులను మోసం చేసేటటువంటి సర్పం మాదిరిగా వచ్చినాడు. The two ways in which he has attacked believers is as a snake and a lion. మరి రెండు విధానాల్లో విశ్వాసుల మీదకి దాడి చేసేటటువంటి అపవాది ఒకటి సర్పంగాను రెండోది సింహంగాను వస్తుంటున్నాడు. Deception and persecution. ఏదంటే శ్రమ అనేటటువంటిది మోసగించడం అనేటటువంటిది. His aim always is to draw them away from a heavenly life. ఎల్లప్పుడూ తన యొక్క గురి ఏమిటంటే పరసంబంధమైనటువంటి జీవితాన్ని నుండి వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళిపోవాలి. By persecution, he tries to frighten people, ప్రజలను హింసించడం ద్వారా ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. and by deception, he tries to lead astray. మోసగించడం ద్వారా విశ్వాసాలని పక్కదారులు తప్పించి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. But in all these 6,000 years of man's history, ఈ మానవుని యొక్క గత 6,000 సంవత్సరాల చరిత్రలో కూడా Satan has discovered that persecution does not destroy God's people. సాతాను కనుగొనింది ఏమిటంటే హింసించడం ద్వారా దేవుని యొక్క ప్రజలను నాశనం చేయలేకపోతున్నాడు. For 2,000 years, the persecution has never destroyed the church. గతించిన 2000 సంవత్సరాల్లో ఈ హింసించడం ద్వారా సంఘం నాశనం కాలేదు. But Satan has seen that deception destroys the church much quicker. అయితే సాతాను చూసింది ఏమిటంటే మోసగించడం అనేటటువంటిది సంఘాన్ని చాలా వరకు నాశనం చేస్తూ వచ్చింది. And that's why he tries deception more than persecution. అందుకొరకే హింసించడం కంటే మోసగించడం అనే దాన్ని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. You know, for example, in India today, a lot of Christians are disturbed that there's a lot of persecution of Christians and Christians are being killed in some ways. ఇంకా ఇవి చూడండి, ప్రస్తుత దినాల్లో మరి భారతదేశంలో చూస్తుంటే అనేక చోట్ల అనేకమైనటువంటి హింసలు వస్తున్నాయి. అనేక మంది క్రైస్తవులైనటువంటి వాళ్ళు హింసించబడి చంపబడుతున్నారు కూడా. A lot of Christians are afraid what will happen if that happens to us. ఒకవేళ అది మనకు జరిగితే మనకేమవుతుందని ఎంతో మంది క్రైస్తవులు దాని గురించి భయపడుతున్నారు. But Satan has been practicing deception on Christians in India for many years. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవులను మోసగించేటటువంటి విధానాన్ని సాతాను అనుసరిస్తూ వస్తున్నాడు. Now recently he's coming like a lion here and there. మరి కొద్ది కాలం క్రితమే తను అక్కడ ఏదో సింహం వచ్చినట్టుగా ఉధృతంగా వస్తున్నాడు. But he's come like a snake for many years. అయితే అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి సర్పం మాదిరిగా యుక్తిగా వస్తున్నాడు. In the days when he came as a snake, no Christian is disturbed. మరి తన సర్పం మాదిరిగా వచ్చినప్పుడు క్రైస్తవులు ఏ విధంగా కూడా ఏం కలత చెందట్లేదు. They're only disturbed when he comes as a lion. సింహం మాదిరిగా వచ్చినప్పుడు ప్రజలు భయపడుతున్నారు. Most Christians are not afraid of deception, they're afraid of persecution. అనేక మంది క్రైస్తవులు మోసగించడం అనే దాని ద్వారా వాళ్ళు భయపడటం లేదు, కానీ శ్రమ వచ్చింది అనడానికి భయపడుతున్నారు. If you look around the world today, ఇది నాని లోకం అంతా చూస్తే the finest Christians are found in countries where there's a lot of persecution. మరి ఎంతో మెరుగైనటువంటి క్రైస్తవులు ఎక్కడ కనిపిస్తున్నారంటే ఎక్కడైతే అధికమైనటువంటి హింస ఉందో అక్కడే మెరుగైన క్రైస్తవులు కనిపిస్తున్నారు. And in those countries where there is no persecution, where Christians live very comfortably, మరి ఏ దేశాల్లో క్రైస్తవులకి హింస లేదో వాళ్ళు సుఖ సౌఖ్యాలతో బాగానే ఉన్నారు. there are the worst Christians are there. వాళ్ళు చూడబోతే వాళ్ళ నాణ్యత ఎలా ఉందంటే చాలా అధోస్థితిలో ఉన్న వాళ్ళుగా ఉన్నారు. Worldly, money loving, వాళ్ళు ఎంతో లోక సంబంధమైన ప్రజలుగా ఉన్నారు. డబ్బును ప్రేమించే వాళ్ళు, their husbands and wives, భార్యాభర్తలు విడాకులు ఇచ్చుకుంటూ పోతున్నారు. no persecution, అక్కడ వాళ్ళకి ఏం హింస లేదు, only deception. అక్కడ మోసమే. So you can see clearly before our eyes today
But the devil is succeeding today with deception more than persecution. గనుక ఈ దినాల్లో మనం చాలా స్పష్టంగా మన కళ్ళారా మనం చూడొచ్చు, అపవాది మనుషులను హింసించడం కంటే మోసగించడం అనే దాని గురించి ఎక్కువ కేంద్రీకరిస్తున్నాడు. In the countries where Christians are being persecuted, like China, there are some of the finest heavenly minded Christians on the earth. చైనా వంటి అనేకమైనటువంటి హింస కలిగినటువంటి దేశాల్లో క్రైస్తవులు ఎంతో మేలైనటువంటి గొప్ప క్రైస్తవులుగా ఉంటున్నారు. And in Western countries where there is no persecution, so many worldly Christians. మరి అనేకమైనటువంటి పాశ్చాత్య దేశాల్లో అక్కడ హింస లేదు, కానీ క్రైస్తవులు చూడబోతే వాళ్ళు లోక సంబంధమైన క్రైస్తవులుగా ఉంటున్నారు. So how do you think the devil will seek to lead you and me away from a heavenly life? దానికి పరలోక సంబంధమైన జీవితాన్ని నుంచి నిన్ను నన్ను పక్కకు మళ్లించాలంటే అపవాది ఏ దారి ఎన్నుకుంటున్నాడు అనుకుంటున్నారు మీరు? After 2000 years of observing Christians, Satan has found the best way. 2000 సంవత్సరాలు అయిన తర్వాత దీనంతా గమనించి చూచిన తర్వాత సాతాను క్రైస్తవులను తప్పుదారి పట్టించడానికి శ్రేష్టమైన మార్గం ఏమిటంటే Deception is better. మోసగించడం అనేటటువంటిదే మంచిది. To make Christians worldly minded, క్రైస్తవులను లోకానుసారమైన మనసు గలవాళ్ళుగా చేయటం, or to make them proud, వాళ్ళని ఏదో అతిశయం గర్వంతో ఉండేవాళ్ళుగా చేయటం is a much better way to destroy them than by persecuting them with, attacking them. అనేకమైనటువంటి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని హింసించడం కంటే ఇట్లా మోసగించడం అనేటటువంటిదే క్రైస్తవుల్ని అధోస్థితికి తీసుకెళ్ళడానికి మార్గం. If you believe that the most heavenly life that anybody lived on earth was the life Jesus lived, మరి ఈ భూమి మీద ఎవరైనా కానీ పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని శ్రేష్టమైన విధానంలో జీవించినటువంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు కనిపిస్తారు. next question you need to ask yourself, if you believe that, మరి రెండో ప్రశ్న మనలను మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, మీరు అది నమ్ముతున్నారా? that can I walk like that? నేను కూడా అట్లా నడవగలనా? The question is not what you think. ఏమనుకుంటున్నారనేది కాదు ప్రశ్న. See, in many areas our mind is wrong. చాలా విధానాల్లో మన యొక్క మనసు తప్పుగా భావిస్తుంది. There are people cleverer than you and me who 600 years ago believed that the earth is going around the sun, that the sun is going around the earth every day. ప్రతిరోజు కూడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేటటువంటిది నీకంటే నాకంటే తెలివైనటువంటి వాళ్ళు 6000 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రజలే దాన్ని నమ్మారు. 600 years ago. 600 సంవత్సరాలకు పూర్వం 10 times cleverer than you and me నీకంటే నాకంటే 10 రెట్లు తెలివైనటువంటి వాళ్ళు believe every 24 hours the sun goes around the earth. మరి సూర్యుడు భూమి చుట్టూ 24 గంటలు తిరుగుతుంటున్నాడు. And it looks like that. అది అట్లా అనిపిస్తుంది. And nobody believes that underneath our feet the earth is rotating at 1000 kilometers an hour. మన కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది, కదులుతూనే అంటే సత్యాన్ని ఎవరు నమ్మలేదు. Right now, you believe that this building is rotating at 1000 kilometers an hour underneath our feet? ఇప్పుడు మన కాళ్ళ కింద ఉన్నటువంటి మనం ఉన్నటువంటి భవనమే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుందంటే మీరు నమ్ముతారా? That's faster than an aeroplane. అంటే ఒక విమానం వెళ్లే వేగానికంటే అధిక వేగంతో వెళ్తుంది. This hall you are sitting in is rotating. మీరు కూర్చున్నటువంటి హాలే కదిలిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. But does it feel like it? కానీ మనకి అట్లా అనిపించట్లేదు. No. లేదు. But anybody who studies geography and science knows that. భూగోళం చదివినటువంటి వాళ్ళు, విజ్ఞాన శాస్త్రం చదివినటువంటి వాళ్ళు ఈ సత్యాన్ని ఎరుగుతారు. And the sun, which looks like it's moving, is not moving at all in the solar system. సూర్యుడు చూస్తుంటే కదిలిపోతున్నట్టు ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ అసలు అది కదలడం లేదు. What is that? What is the function of that? లేదు, అది చేసే పని ఏంటి? God is teaching us. దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. Don't believe what your eyes see. మీ కళ్ళు దేన్నైతే చూస్తున్నాయో దాన్ని మీరు నమ్మేయకండి. You think it's right, it's not. ఏదైతే అది సరైందే అనుకుంటున్నారో అది సరైనది కాదు. Don't believe your feeling. You feel as if the earth is not moving underneath, it is actually moving. లేకుంటే మీ అనుభూతి, మీరు ఏం అనుకుంటున్నారో మీ భావం అనేటటువంటిది అది కూడా సరైనది కాదు. మీరేమనుకుంటున్నారు, మీ కాళ్ళ కింద భూమి కదలలేదు అనుకుంటున్నారు, కానీ అది కదులుతుంది. We can't trust our mind. కనుక మన మనసును నమ్మటానికి లేదు. That's one lesson important to learn. అది చాలా ప్రాముఖ్యమైన ఒక పాఠం మనం నేర్చుకోవాల్సింది. There's a lovely verse in Romans chapter 3. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక రమ్యమైన మాట ఉంటుంది. One of my favorite verses. అది నాకు చాలా ఇష్టమైనటువంటి వచనాల్లో ఒకటి. You may not know it. ఒకవేళ మీకు తెలియపోవచ్చుది, Learn it today. ఈ రోజు దాన్ని మీరు నేర్చుకోండి. Very good verse to remember. అది జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచి వచనం. It has helped me tremendously in my life. నా జీవితంలో ఇది నాకు ఎంతో గొప్ప సహాయపడుతూ వచ్చింది. It's not a promise. ఇది ఒక వాగ్దానం కాదు, It's not a commandment. ఇది ఒక ఆజ్ఞ కాదు. It is just a statement of fact. అది ఒక సత్యాన్ని కూర్చున్నటువంటి మాట. Romans 3, రోమా 3 verse 4. 4వ వచనం. In the middle of that verse. ఆ వాక్యం మధ్యలో Let God be true,
every man a liar. ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. God be true and every man a liar. ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు. Even if every man says something, if God says something else, that is true. ఒకవేళ మనుషులందరూ ఏదో చెప్పినా గానీ దేవుడు ఒకటి చెప్తే దేవుడు చెప్పిందే సత్యం. That's the meaning of that verse. ఈ వచనంలో ఉన్న అర్థం అది. If you live by that verse, మీరు ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే, take it seriously in your life, మీ జీవితంలో దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తే, radically change your Christian life like it changed mine. నా జీవితాన్ని మార్చినట్టుగానే మీ క్రైస్తవ జీవితాన్ని కూడా ఈ వచనం పూర్తిగా మార్చేస్తుంది. Just say, I believe this is God's word. నేను ఇది దేవుని వాక్యం అని నమ్ముతున్నానని చెప్పినట్టే, God's word says something. దేవుని వాక్యం ఏదని చెప్పినప్పుడు, Even if all the 7,000 million people in the world say something else, they are wrong. ఈ లోకంలో ఉన్నటువంటి 70 కోట్ల ప్రజలు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏది చెప్పినా గానీ అది తప్పు. You know, about 500 years ago, 500 సంవత్సరాల కిందట there was a man in Europe called Copernicus. ఐరోపాలో కొపెర్నికస్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. He decided to check up whether the sun is actually going around the earth. అసలు ఈ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా ఏమిటి, దీని సంగతిని కనుగొనాలని కోరాడు. And people would have told him, listen, everybody on the earth believes that. What's the use you're trying to check? ఒకవేళ అందరూ కూడా ఆయన ఉండొచ్చు, ప్రతి వాళ్ళు లోకంలో అందరూ నమ్ముతున్నారు సూర్యుడు తిరుగుతున్నాడని, నువ్వెందుకు దీని గురించి అని అతను నివారించి ఉండొచ్చు. Everybody on the earth is wrong. ఆయన అన్నాడు, సరే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ తప్పై ఉండొచ్చు. What a proud man to think everybody on the earth is wrong. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు అంటున్నాడంటే ఎంత గర్వంతో ఉన్న మనుషులు ఇతను అనుకుంటారు. He said, let me check up. అతను అనుకున్నాడు, సరే నేను దీని గురించి You పరీక్షను know చూస్తాను. what he discovered? ఏం కనుగొన్నాడు తెలుసా? He discovered everybody on earth is wrong. అతడు కనుగొనింది ఏంటంటే భూమి మీద ఉన్న చెప్పిన వాళ్ళందరూ కూడా తప్పని. That the sun does not go around the earth. ఎందుకంటే అసలు ఈ సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదు. You know why he is a great challenge to me? ఎందుకు నాకు అతను అంత గొప్ప సవాలుగా ఉన్నాడు తెలుసా? I say, Lord, if a man can stand against the whole world just for some geographical fact, why can't I stand against the whole world for your word? నేను అనుకున్నాను, ప్రభా, ఒక భూగోళ సంబంధమైనటువంటి సత్యాన్ని గురించి ఒక వ్యక్తి సర్వలోకానికి అందరికంటే వ్యతిరేకంగా ఎదురు తిరిగి దాని సత్యమని రుజువుపరిచినప్పుడు మరి నువ్వు చెప్పేది ఎంత సత్యంగా ఉంటుంది? If the sun goes around the earth goes around the sun, is not going to change my life spiritually. It makes no difference. ఇప్పుడు సాధారణంగా ఈ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడా, ఈ సంగతిలో నా యొక్క జీవితాన్ని పెద్ద మార్చడం, దాని గురించి నాకు పెద్ద పట్టింపు లేదు. I'm sure the apostle Peter believed that the sun goes around the earth every day. కానీ నేను అనుకుంటాను అపోస్తలుడైనటువంటి పేతురు నమ్ముంటాడు ప్రతిరోజు కూడా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. Because he was not a great scientist. ఎందుకంటే ఆయన పెద్ద శాస్త్రవేత్త కాదు. But he lived a godly life. ఆయన భక్తిపూర్వకమైన జీవితం జీవించాడు. Geographical facts are not important to live a godly life. కనుక దైవభక్తి కలిగినటువంటి జీవితం జీవించడానికి భూగోళ సంబంధమైనటువంటి విషయాలు పెద్ద ప్రాముఖ్యమైనవి కావు. Man can challenge the whole world just for something so unimportant as that. కనుక అంత ప్రాముఖ్యత లేనటువంటి సంగతి గురించి కూడా ఒక్క మనుషుడు మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరినీ సవాల్ చేసినప్పుడు That's what I came to my heart as a challenge. మరి నా మనసులోకి వచ్చినటువంటిది ఎంత గొప్ప సవాలుగా ఉంటుంది. ఇది Something million times more important than what Copernicus stood for. కోపర్నికస్ ఏవైతే చెప్పాడో దానికంటే అనేకమైనటువంటి కోట్ల రెట్లు ప్రాముఖ్యమైన సంగతి. Why can't I stand for the truth of God? ఎందుకు దేవుని సత్యం కొరకు నేను నిలబడకూడదు? Because he stood for that truth ఆ సత్యం గురించి ఆయన నిలబడ్డాడు. దాన్ని కనుగొనడానికి and found out the truth. ఆ సత్యాన్ని కనుగొన్నాడు. Today the whole world believes it. ఇది నానే సర్వలోకమా సత్యాన్ని నమ్ముతుంది. Today there's nobody sitting here who still believes that the sun is going around the earth every day. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు నమ్మరు సూర్యుడు ప్రతిరోజు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. You got to thank Mr. Copernicus for that. దాని గురించి మిస్టర్ కోపర్నికస్కి మీరు థ్యాంక్స్ చెప్పాలి. You know, people who had the courage to challenge what the whole world believes. సర్వలోకము ఏదైతే నమ్ముతుందో దాన్ని సవాలు చేయడానికి నిలబడినటువంటి ప్రజలు. About 500 years ago, Martin Luther challenged what the whole Catholic Church believed. కేథలిక్ సంఘం అంతా ఏమైతే నమ్ముతుందో దాని గురించి సవాలు చేస్తూ 500 సంవత్సరాల పూర్వం మార్టిన్ లూథర్ నిలబడ్డాడు. One man. ఒక్క మనుషుడు. He must have been a very bold man to stand against all the emperors and rulers who tried to kill him. మరి తను చంపటానికి సిద్ధపడినటువంటి ఆ నాయకులు, పరిపాలకులు, చక్రవర్తులు అందరి ముందు ఎంత ధైర్యంగా నిలబడ్డాడో అనుకోవచ్చు. And like that, there have been godly men through the years. ఈ రీతిగా అనేక సంవత్సరాలుగా అనేక మంది దైవజనులు ఉన్నారు. Their attitude was, God's word is true, let everybody else say something else. వాళ్ళ గమనం ఏమిటంటే ఎవరు ఏం చెప్పినా గానీ దేవుని మాట మాత్రం సత్యం. They had to be men of courage. వాళ్ళు ధైర్యం కలిగినటువంటి మనుషులుగా ఉండాలి. They had to be men who knew God. దేవుని ఎరిగినటువంటి మనుషులుగా ఉండాలి. Most Christians are cowards. అనేక మంది క్రైస్తవులు పిరికివాళ్ళు. Most Christians are like the Bible says sheep. మరి బైబిల్ చెప్పినట్టుగానే అనేక మంది క్రైస్తవులు గొర్రెలు లాంటి వాళ్ళు. I don't know whether you've seen sheep
going together. గొర్రెలు కలిసి మందగా వెళ్ళటం మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు. Flock of sheep will be going. I've seen them on the roads in Bangalore. నేను బెంగళూరులో రోడ్ల మీద చూస్తుంటాను, ఒక గొర్రెల గుంపు వెళ్తుంది అనుకోండి. All those sheep at the back, they don't have a clue where they are going. అసలు ఆ వెనక వెళ్తున్న గొర్రెలు ఎక్కడ పోతున్నాయనే సంగతి కూడా తెలియదు. Somebody in the front is going in one direction. ముందున్నదంతా ఒక పక్కకి వెళ్తుంటే And these sheep are just following. ఇవి కూడా తలలుంచుకుని వాటిని వెనక వెళ్ళిపోతుంటాయి. They don't even know that they're being led to the slaughterhouse to be killed. ఒకవేళ చంపబట్టానికి కషాయవాడి ఇంటికి వెళ్తున్నాయనే సంగతి కూడా తెలియదు వాటి కొన్నిసార్లు. Nobody tries to run away. They just blindly follow. ఎవరు తెలియదు, ఇక్కడి నుంచి పారిపోవాలనే సంగతి వాటికి ఏం తెలియదు, అలా మౌనంగా వెంబడించి వెళ్ళిపోతుంటాయి. It's absolutely true that Christians are like sheep. మరి క్రైస్తవులు నిజంగా ఈ గొర్రెల్లా ఉన్నారనేటటువంటిది చాలా ఇందులో కూడా చాలా సత్యంగా ఉంటుంది. But you should not follow the sheep in front. You must look and see where the shepherd is going. అయితే ఈ ముందున్నటువంటి గొర్రెలు కాదు మనం చూడటం, అసలు కాపరి ఎక్కడున్నాడు అనే సంగతి చూడాలి మనం. If one sheep looks up and sees the shepherd going another direction, he should quit all these sheep and go with the shepherd. ఒకవేళ మధ్యలో ఒక గొర్రె తల పైకెత్తి లేదు కాపరి ఇంకో ప్రక్కకి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు మొత్తం ఈ గొర్రెల మంద అంతటిని వదిలిపెట్టి కాపరి వెంబడి వెళ్ళాలి. But most Christians just blindly follow the leader. అయితే చాలా మంది క్రైస్తవులు ఏంటంటే వాళ్ళ నాయకుడు ఎవరో అలా వెంబడించుకుంటూ The వెళ్ళిపోతాడు. leader is not Jesus Christ, it's somebody else. వాళ్ళ నాయకుడు యేసుక్రీస్తు ప్రభువారు కాదు, ఎవరో ఒక మనుషుడు నాయకుడిగా నడిపిస్తున్నాడు. They don't follow the Bible, they follow what some Christian preacher said on television. వాళ్ళు బైబిల్లో ఏముందనే దాన్ని అనుసరించట్లేదు, టెలివిజన్ లో ఎవరో క్రైస్తవ బోధకుడు ఏది చెప్తున్నాడు దాన్ని అనుసరిస్తున్నారు. Let me ask you, మిమ్మల్ని అడుగుతాను, how many of you can honestly tell me this, that you read the Bible for a longer time than you watch Christian television? మీరు ఈ క్రిస్టియన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ చూసేదానికంటే అధికంగా దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారని యథార్థంగా ఎంతమంది చెప్పగలరు? That means if you watch one preacher on television for 1 hour, దాని అర్థం ఏంటంటే టెలివిజన్ లో ఒక గంట సేపు బోధకుడు బోధించేదాన్ని మీరు you వింటుంటే read the Bible for more than 1 hour that day. ఆ రోజు మీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం గంట ఎక్కువ చదవాలి. But most Christians in India, that is not true. అయితే అనేక మంది క్రైస్తవుల విషయంలో ఇది సత్యం కావట్లేదు భారతదేశంలో. And I'll tell you what the Lord has told me to tell such Christians. అటువంటి క్రైస్తవులకు నేను ఏం చెప్పాలని దేవుడు కోరాడు చెప్తున్నాను. Those who got the Bible in their own language, ఎవరికైతే బైబిల్ వాళ్ళ సొంత భాషలో ఉందో and they don't study it, దాన్ని ధ్యానించట్లేదు, but listen to Christian TV preachers instead, అయితే దానికి బదులుగా క్రైస్తవులైనటువంటి టీవీ బోధకులను చూస్తున్నారు. they deserve to be deceived. గనక వీళ్ళు మోసగించబడటానికి వాళ్ళు తగినటువంటి వాళ్ళే. Now, if some poor person doesn't have the Bible in his own language, I can understand. ఒకవేళ ఎక్కడో ఎవరికో చదువుకోవడానికి చేతులు బైబిల్ లేదు, చదివే ప్రసక్తి లేదంటానికి దానికి మనం The అనుకోవచ్చు. Bible in their own language, అయితే మీ సొంత భాషలో బైబిల్ ఉంది, don't read it, దాన్ని చదవట్లేదు, and just believe blindly what some preacher tells them, ఏదో బోధకుడు ఏం చెప్తున్నాడో అది నమ్ముతున్నారు మీరు. whether in a church సంఘంలో కావచ్చు, or in some public meeting లేకుంటే పబ్లిక్ మీటింగ్ or on television, టెలివిజన్ లో కావచ్చు. and don't check it with their Bible in their home. వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి దేవుని వాక్యంతో సరిపోల్చి చూసుకోవట్లేదు. They deserve to be deceived. వాళ్ళు మోసగించబడటానికి తగ్గవాళ్ళు. And a lot of people are deceived. అనేక మంది ఇట్లా మోసగించబడుతున్నారు. So if you don't want to be deceived, కనుక మనం మోసగించబడాలని కోరట్లేదు. this is the rule in your life. ఇది మీ నియమంగా మీ జీవితంలో పెట్టుకోండి. Let God be true and every man a liar. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు అబద్ధికుడు, దేవుడి సత్యవంతుడు. That means if a man cannot show me something from God's word, అంటే ఒక మనుషుడు దేవుని వాక్యాన్ని నుంచి నాకేది చూపించకపోతుంటే I will not accept it. నేను దాన్ని అంగీకరించను. Even if Zachariah says it, జాక్పురం అని చెప్పినా సరే, he's no different from anybody else. ఆయన కూడా వేరే వాళ్ళకంటే ప్రత్యేకమైన వ్యక్తి కాదు. That's why I quote scripture so much. అందుకొరకే నేను ఈ లేఖనాల్లో తీసి చూపిస్తూ ఉంటాను. I don't want your faith to rest on my cleverness. నాకున్నటువంటి నా తెలివితేటల మీద మీరు దాన్ని ఆధారపడి ఉండదు. Faith comes by the word of God, not by listening to a man. విశ్వాసం అనేటటువంటిది ఒక మనుషుడు చెప్పేదాన్ని బట్టి కాదు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు విశ్వాసం If వస్తుంది. you find God's word says something, కనుక దేవుని యొక్క వాక్యం ఏదని చెప్తున్నట్టు మీకు your mind says something else, మన మనసు ఇంకోటి చెప్తుంది అనుకో, say, I believe God's word. మనం అనాలి నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను. That's why Jesus said you must be like a little child. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు చిన్న బిడ్డల మాదిరిగా. Little children are so trusting in what their father says. చూడండి, పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పేదాన్ని ఎంతగా నమ్ముతారంటే, I heard a story of two boys talking together, two brothers talking together. ఇద్దరు సహోదరులు మాట్లాడుకునేటటువంటి ఒక కథ ఒకసారి విన్నాను. One was about 6 years old. ఒక అతనికి 6 సంవత్సరాల The వయసు, older brother was about 15 or 16. వాళ్ళ అన్నకి 15-16 సంవత్సరాలు ఉంటాయి. And his older brother said, అన్నగారు అన్నాడు, hey, the sun has moved. ఈ సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పాడు. It was here, now it's here. చూడు, ఇప్పుడు ముందు అక్కడ కనపడ్డాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. The younger brother said, no. చిన్నవాడు అన్నాడు, కాదన్నాడు. Remember what daddy said? డాడీ ఏం చెప్పాడు తెలుసా? The sun appears to move, it's not moving. సూర్యుడు తిరుగుతున్నట్టు కనిపిస్తాడు కానీ కదలటం లేదని నాన్న చెప్పాడు కదా. And the older boy said, పెద్దోడు అన్నాడు, I believe what I see. నేను ఏం చూస్తున్నానో అదే నమ్ముతాను నేను. The younger boy said,
చిన్నోడు అన్నాడు, I believe Daddy. డాడీ నాన్న ఏం చెప్పాడు అదే నేను నమ్ముతాను అన్నాడు. Who was right? ఇందులో ఎవరు సరైనవాడు చెప్పండి. We say, I'm clever. If my mind doesn't tell me, I won't accept it. మనం అంటాం నేను చాలా తెలివైనవాడిని, నా మనసు చెప్పకపోతే నేను అంగీకరించను అంటాం. I say, my mind can deceive me. నా మనసు కూడా నన్ను మోసగించవచ్చు. I believe my Heavenly Father. నా పరలోకపు తండ్రినే నేను నమ్ముతాను. I was born again 50 years ago. 50 సంవత్సరాల కిందట నేను తిరిగి జన్మించాను. And I've read this book for 50 years. 50 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని ఈ గ్రంథాన్ని చదువుతున్నాను. I trusted it for 50 years. 50 సంవత్సరాలుగా దీన్ని నేను నమ్ముతున్నాను. Today I can say with more boldness, ఈ రోజు ఎంతో ధైర్యంగా నేను చెప్పగలను, God's word is true. దేవుని వాక్యం సత్యమైంది. Because never did I find one thing in this book that was wrong. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క సంగతి కూడా తప్పన్నట్టుగా నేను ఎక్కడ కనుగొనలేదు. I've never found in my life one promise that failed in 50 years. 50 సంవత్సరాలుగా తప్పిపోయినటువంటి ఒక వాగ్దానాన్ని కూడా నేను చూడలేదు. You say, I found some promises that have failed me. మీరు అనొచ్చు, నేను కొనుక్కున్న వాగ్దానాలు నా విషయంలో జరగలేదు, నెరవేర్చబడలేదని మీరు అనొచ్చు. That may be because you claimed a promise that was not meant for you. అంటే మీకు కానటువంటి వాగ్దానాన్ని పట్టుకుని మీరు కూర్చుంటున్నారు, ఇది నాకు కావాలంటున్నారు, అందుకే అయి ఉండొచ్చు. I'll give you one example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Some people say, కొంతమంది అంటారు, it says in Romans 8:28 that God causes everything to work together for good. రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచనంలో దేవుడు సమస్తమును మేలు కలుగుటకై సమకూర్చి జరుగుతున్నాడు. It did not work, something happened in my life, it did not work for my good. మరి నా జీవితంలో ఏదో సంభవించింది, అది నాకు మేలు కలగటానికి సంభవించలేదు. I said, who said that promise is for you? నేను అంటాను, ఆ వాగ్దానం అసలు నీకని ఎవరు చెప్పారు? Does it say here, we know that God causes all things to work together for good to those who love money? అదే ఎవరైతే డబ్బును ప్రేమిస్తారో వాళ్ళకి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నావు అని చెప్పింది ఆ వాక్యం. Did he say that in my Bible? నా బైబిల్ అట్లా లేదు. God causes all things to work together for good to those who love their parents more than they love God. ఎవరైతే దేవుని కంటే ఎక్కువ తమ తల్లిదండ్రులను ప్రేమిస్తారో వాళ్ళకి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది. Their house more than they love God. లేకుంటే దేవుని కంటే వాళ్ళ ఇంటిని ఎక్కువ ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి, Their job more than they love God. లేకుంటే దేవుని ప్రేమించేదని ఉద్యోగాన్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి, Who love their sexual lust more than they love God. దేవుని ప్రేమించడం కంటే వాళ్ళకి ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి లైంగిక సంబంధమైన ఆశలు ఇచ్చలు ప్రేమించే వాళ్ళకి అయితే కాదు. Before you try to cash the check in the bank, check if it is in your name. It may not be in your name. మీరు చెక్కు పట్టుకెళ్ళి బ్యాంకులో దాన్ని ఎన్కాష్ చేసుకునే ముందు అది మీ పేరు మీద ఉందో లేదో చూసుకోవాలి. This is a wonderful check. Everything works for good. ఇది చాలా అద్భుతకరమైనటువంటి చెక్కు, అంతా మేలు కలగటానికి జరుగుతుంది. It is in the name of those who love God. అయితే దేవుని ప్రేమించు వారికని రాయబడింది. Those who love Jesus supremely. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తున్నారో, Love him more than anything on this earth. ఈ భూమి మీద ఉన్నటువంటి దేనికంటే కూడా అధికంగా ఎవరు ఆయన ప్రేమిస్తున్నారో I give you a written guarantee. Everything will work for good. అట్లాంటి వాళ్ళకి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నదని మీకు గ్యారంటీ పత్రం రాసివ్వగలరు. We read some promises. మనం ఏదో కొన్ని వాగ్దానాలు, Gave to his disciples. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని You చదువుతాం. ask anything in my name, I'll give it to you. నా నామమున మీరు ఏం అడిగిన నేను మీకు ఇస్తున్నాను ప్రభు చెప్పిన మాటలు పట్టుకుంటాం. You say, మీరంటారు, I asked in Jesus' name, I never got it. మరి యేసు నామాన్ని నేను అడిగాను, నాకు ఎప్పుడు రాలేదంట. I said, to whom did Jesus give that promise? ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చారు యేసు ప్రభు వారు? To people who have given up everything to follow him. ఆయన వెంబడించడానికి వాళ్ళు అన్నింటిని వదులుకుని వచ్చారు. వాళ్ళు You've given up nothing to follow him and you're trying to claim that promise. మీరు అసలు ఆయన వెంబడించడానికి ఏది వదులుకోలేదు, అయినా కానీ ఆ వాగ్దానం కావాలంటున్నారు. What have you given up in your life? మీ జీవితంలో యేసు ప్రభుని వెంబడించడానికి ఏం వదిలేశారు మీరు? To whom did Jesus give that promise? ఎవరికి ఆ వాగ్దానం ఇచ్చారు యేసు ప్రభు? Who, when the Lord said anything, the Lord told them, they do it immediately. మరి ప్రభు ఏమి చెప్పినా గానీ వెంటనే వాళ్ళు చేశారు. ఆ ప్రజలు Quick, you're fishing. Come, follow me. మీరు చేపలు పట్టే దొదులు పెట్టి నన్ను వచ్చి వెంబడించండి అన్నారు. Father and mother are there. అక్కడ అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. Goodbye to Father, I'm following Jesus. వాళ్ళందరికీ నమస్కారం పెట్టి వదిలేసి యేసు ప్రభుని వెంబడించారు. And Matthew, మత్తయి this is the best. చాలా శ్రేష్టమైనటువంటి, He's totaling up his accounts, తన లెక్కలన్నీ రాసుకుంటున్నాడు, కూడుతున్నాడు. employee of the Roman government. ఆ రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు. The Lord says, drop it. ప్రభు అన్నాడు, అది వదిలే. He hasn't even finished that column of accounts. అసలు ఆ అకౌంట్స్ పూర్తి చేయడం, ఆ కాలం కూడా ఇంకా పూర్తి చేయలేదు. He leaves his pen and goes. ఆ పెన్ను కూడా వదిలేసాడు, అక్కడ వెళ్ళిపోయాడు. He's not bothered if the Roman government sends the police officer and saying, why did you leave your office and go? ఈ ఆఫీసులో ఈ అకౌంట్లన్నీ ఇలా వదిలేసే వెంటనే రోమా ప్రభుత్వం పోలీసు వాళ్ళని పంపించి అరెస్ట్ చేస్తున్నారు. దీని గురించి కూడా పట్టించుకోలేదు. He said, Jesus called me. యేసు ప్రభు వారు పిలిచాడు నన్ను. What fantastic promises Jesus gives to such people who obey immediately. వెంటనే తక్షణమే విధేయత చూపించినటువంటి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత చక్కటి గొప్ప వాగ్దానం. Whatever you ask me, I'll give you. మీరు నా నామన ఏం అడిగినా నేను మీకు ఇస్తున్నాను. And we, మనం Jesus tells us something. యేసు ప్రభు వారు ఏదో చెప్తున్నారు. Yeah, Lord, things
think about it. ప్రభువా మరి దీని సంగతి ఏంటో చూస్తాను, నేను We pray about it. దాని గురించి ప్రార్థన చేస్తాను. And after 6 years, we say, I'll do it. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు నేను చేస్తానులే అంటాం. And we try to claim these promises of these fellows who drop their pen immediately and follow Jesus. వెంటనే పెన్ వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మనకు కావాలని పట్టుకుంటాం. It will work for you if you obey like that. మీరు కూడా అట్లా విధేయత చూపిస్తే మీకు పనిచేస్తుంది. అది కూడా I'm not saying you should give up your job. అంటే మీ ఉద్యోగం వదిలేయాలని చెప్పట్లేదు. Give up your job if God calls you to give up your job. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఉద్యోగం వదిలేయమని పిలిస్తే మాత్రం వదిలేండి. The important thing is obedience. అక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే విధేయత. God tells you to do something, you do it. ప్రభు మీకు ఏదైనా చేయమని చెప్పినప్పుడు వెంటనే చేయాలి. I can challenge anybody here. ఇక్కడ ఉన్న ఎవరినైనా సవాల్ చేసి నేను చెప్పగలను. You start from today. ఈ రోజు నుంచి మీరు ప్రారంభించు. Whatever you tell me, that moment I'll do it. ప్రభు నువ్వు ఏం చెప్పినా గానీ తక్షణమే నేను అది చేస్తాను. If I'm not sure that it's your voice, I'll wait. That's okay. ఒకవేళ అది నీ స్వరమో కాదన్న నాకు ఖచ్చితంగా తెలియకపోతుంటే మాత్రం నేను వేచి ఉంటాను. God will not hold you responsible if you're not sure. ఒకవేళ దాని విషయం ఖచ్చితంగా నీకు తెలియనప్పుడు ప్రభు నీకు దాని ఉత్తరవాదం అడగట్లేదు. You're sure it is God's word. అదే ఒకసారి అది దేవుని యొక్క పిలుపు లేకుండా దేవుని వాక్యం తెలుసుకున్నప్పుడు Drop it. వెంటనే మీరు Say, Lord, I'm going to do your. ప్రభు ఇది చేస్తానని వెంటనే విధేయత చూపించాలి. I tell you, every promise that the Lord gave the disciples will be fulfilled in your life. ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా మీ జీవితంలో నెరవేరుతున్నారని ఖచ్చితంగా చెప్తున్నాను. I have experienced remarkable answers to prayer like that. ఇటువంటి ప్రార్థనలకు చాలా గొప్ప జవాబులు నేను పొందాను. I said, Lord, you're true. Everybody's a liar. నేను ప్రభు నీవే సత్యవంతుడు, లోకంలో ఉన్న వాళ్ళందరూ అబద్ధికులు. Now here is a word of God. ఇక్కడ దేవుని వాక్యం ఉంది. It's a commandment. ఇది ఆజ్ఞ. 1 John మొదటి 2. మొదటి యోహాను 2వ అధ్యాయం. We can say it's a commandment and a promise. ఇది ఒక ఆజ్ఞ, ఇది వాగ్దానం కూడా. 1 John chapter 2 verse 6. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. Here it says, everyone who says he abides in him ought to walk in the same manner that Jesus walked. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొననో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. It's a commandment. ఇది ఒక ఆజ్ఞ. You say you are abiding in Christ. నువ్వు క్రీస్తునందు నిలిచింటున్నా చెప్పుకుంటున్నావా? Then you have to walk as he walked. అప్పుడు ఆయన నడిచినట్టుగా నువ్వు నడవాలి. It doesn't say you have to do everything he did. ఆయన చేసిందంతా నువ్వు చెయ్యాలని చెప్పట్లేదు. No. You have to walk by the same principles he walked by. That's the meaning. ఆయన ఏ నియమములను అనుసరించి నడుచుకున్నాడో అదే నియమాలను అనుసరించి నువ్వు కూడా నడుచుకోవాలి. Meaning is not you must live in Nazareth, అంటే నువ్వు నజరేతు వదిలేయని కాదు, or you must be a carpenter, లేకుంటే or you must be a bachelor, నువ్వు వడ్లవాడిగా ఉండాలని, పెళ్లి చేసుకోకుండా ఉండాలని, you must have a beard, లేకుంటే గడ్డం పెంచుకోవాలని, or have a long robe. లేకుంటే పెద్ద పెద్ద వస్త్రం ఒకటి వేసుకోవాలని, అంగి వేసుకోవాలని. Principles he lived by. That's what we mean. ఆయన ఏ నియమాలను అనుసరించి నడిచాడో అది ప్రాముఖ్యమే. Or as the Living Bible says, anyone who says he's a Christian must live like Jesus lived. లివింగ్ బైబిల్లో ఏమనుందంటే దాని తర్జమా, ఎవరైతే క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారో యేసు ప్రభు జీవించినట్టుగానే వాళ్ళు కూడా జీవించాలి. This is not a suggestion, it is a commandment. ఇది ఏదో మీకు సలహా చెప్పడం కాదు, ఇది ఆజ్ఞ. There are no suggestions in this book. ఈ గ్రంథంలో ఏదో మీకు సలహాలు చెప్పడం కాదు, ఉన్నవి Only commandment. ఆజ్ఞలే. And it's also a promise. అది వాగ్దానం కూడా. How is it a promise? ఎట్లా ఇది వాగ్దానం? Because if there is a commandment like that, ఎందుకంటే ఇట్లాంటి వాగ్దానం ఉంటే, listen carefully. జాగ్రత్తగా రండి, If there is a commandment like that, అటువంటి వాగ్దానం ఉంటే it means God will definitely give me grace to live according to that. దాని అర్థం ఏమిటంటే దాన్ని అనుసరించి జీవించడానికి దేవుడు ఖచ్చితంగా తన కృపను అనుగ్రహిస్తాడు. See, this book is called the Word of God. చూడండి, ఈ గ్రంథం దేవుని వాక్యం అని పిలువబడుతుంది. There is one more name for it. దీనికి మరి ఒక పేరుంది. There are many names. అనేక చాలా పేర్లు ఉన్నాయి. Let me show you one of them. వాటిలో ఒకటి చూపిస్తాను. In Acts chapter 20, అపోస్తుల కార్యములు 20 verse 32. 32. This is a lovely way of calling God's word. దేవుని యొక్క వాక్యాన్ని పిలవటం ఎంతో రమ్య. Verse 32. అపోస్తుల కార్యములు 20:32. Paul said, పౌలు అంటున్నాడు, I commend you to God and to the word of his grace. ఆయన దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని The అప్పగించుకున్నాడు. word of God is called the word of his grace. దేవుని కృపావాక్యం అని పిలువబడుతుంది. What a lovely expression. ఎంత చక్కటి రమ్యమైన. You know the meaning of that? దాని అర్థం ఏంటి? That means in every word I read in scripture, అంటే నేను లేఖనాల్లో చదివేటటువంటి ప్రతి మాట కూడా, commandment, ఆజ్ఞలు, I can get grace to do that. అది చేయటానికి కృపను నేను పొందగలను అని. It's the word of his grace. అది తన కృపావాక్యం. It's like, if I sent my little boy to the shop to buy a loaf of bread, ఇది ఎలా ఉంటుందంటే, ఒక బ్రెడ్ కొనుక్కు రావాలని నా చిన్న పిల్లవాడిని షాపు పంపాను, give him 10 rupees. అతను 10 రూపాయలు ఇస్తాను. But if I ask him to go and buy something more expensive, అయితే దానికంటే ఇంకా ఖరీదైంది కొనుక్కు రావాలని చెప్పాను, go and buy an emergency
torchlight. సరే ఒక ఎమర్జెన్సీ టార్చ్ లైట్ కొనుక్రమ్మని, And I give him 300 rupees. అప్పుడు 300 రూపాయలు ఇస్తాను. Why 10 rupees for one thing and 300 rupees for the other? ఎందుకు ఒకసారి 10 రూపాయలు ఇచ్చాను, ఇంకో దానికి 300 రూపాయలు ఎందుకు Because ఇస్తున్నాను? that requires more. ఎందుకంటే దానికి ఇంకా అధికంగా కావాలి. So if there is a small commandment in scripture, అట్లనే లేఖనంలో చిన్న ఆజ్ఞ ఉంది అనుకోండి, I get grace for that. దానికి కావలసినంత కృప పొందుతాను. There's a big commandment, చాలా పెద్ద ఆజ్ఞ ఉంది, like you must love your mother-in-law. మీ అత్తగారిని ప్రేమించాలి అని ఉంది. There's so much grace. God will give you for that. దానికి దేవుడు చాలా అధికమైనటువంటి కృప ఇవ్వాలి. The word grace is according to the word. గనక ఈ కృప అనేటటువంటిది మనం చేయవలసినటువంటి కార్యానికి కావలసినంతగా అనుగ్రహించబడుతుంది. If you don't believe that, అది మనం నమ్మకపోతే you won't get it. పొందమ్మను. You must believe that if God tells you even to love your enemies, మీ శత్రువులను ప్రేమించాలని కూడా దేవుడు చెప్పినా He will give you the grace for it. దానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. But if you have to love that brother or sister who's always coming and giving gifts to you every week, కనుక లేకుండా ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ ప్రతి వారం మీ దగ్గరికి వస్తున్నారు, రకరకాల బహుమతులు ఇస్తున్నారు, వాళ్ళు ప్రేమించాలంటే you don't need much grace. దానికి ఏం అధికమైన కృప అక్కర్లేదు వాళ్ళని ప్రేమించడానికి. That's only 10 rupees grace you need for that. దానికి 10 రూపాయల కృప సరిపోతుంది. But to love your enemies, మీ శత్రువుని ప్రేమించాలంటే probably need about 300,000 rupees or something like that. ఒకవేళ 3 లక్షల రూపాయల కృప దానికి కావాల్సి వస్తుందేమో God కూడా. will give you that much grace. దేవుడు అంత కృప మీకు ఇస్తాడు. There is no commandment here which is not the word of His grace. మరి దేవుని కృపావాక్యం కానటువంటిది ఇక్కడ ఆజ్ఞ లేదు. He who says he is a Christian must live like Jesus lived. మరి క్రైస్తవుడని చెప్పుకునేటటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభువారు జీవించినట్టుగా జీవించాలి. That is like 3,000 million rupees. It's so expensive. మరి అది ఏంటంటే 30 కోట్ల రూపాయలు ఎంతో ఖరీదైనటువంటిది. God says, I'll give you grace. అయితే దానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. Oh, praise the Lord. దేవుని స్తోత్రం. I can do it. ఆయన కృపతో నేను చేయగలను దాన్ని. You believe that? నమ్ముతున్నారా అది? That God will never give you a commandment without giving you the grace. దేవుడు మీకు కృప అనుగ్రహించకుండా ఆయన ఏ విధమైనటువంటి ఆజ్ఞని ఇవ్వడం లేదు. Like, if I tell my boy to buy something, I give him the money for it. చూడండి, నా పిల్లవాడికి ఏదైనా కొనుక్కురమ్మని నేను చెప్పినప్పుడు తనకు కావాల్సిన డబ్బు ఇస్తున్నాను. I never sent my children to a shop to buy something without giving them the money. దానికి కావలసిన డబ్బు ఇవ్వకుండా నా కుమారుని ఎప్పుడు కూడా కొనుక్కురమ్మని షాపుకు నేను పంపను. I remember once I sent my son to buy something, some bread or something. నాకు జ్ఞాపకం ఉంది, ఒకసారి మా కుమారుడిని షాపుకు పంపించాను, ఏదో బ్రెడ్ ఏదో కొనుక్కురమ్మని. Immediately he ran off. వెంటనే పరిగెట్టుకెళ్ళాడు. After 5 minutes he came back. 5 నిమిషాల్లో మళ్ళీ పరిగెట్టుకొచ్చాడు. Dad, give me the money. డాడీ డబ్బు ఇమ్మన్నాడు. We are like that. మనం కూడా అట్లా ఉంటాం. We want to obey and మనం విధేయత we don't ask God for grace. దేవుని కృపను కోరకుండా మనం విధేయత చూపించాలనుకుంటున్నాం. When I sent my son to buy that loaf of bread, కనుక ఆ బ్రెడ్ కొనుక్కురమ్మని, రొట్టె what did I కొనుక్కురమ్మని, expect him to do? దానికి ఏం చేయాలని కోరుతాను? Go and work as a coolie somewhere and earn some 10 rupees and go and buy the bread and come back. నువ్వు ఎక్కడైనా కూలి పని చేసి 10 రూపాయలు సంపాదించుకుని అప్పుడు ఆ 10 రూపాయలు పట్టుకెళ్ళి నువ్వు బ్రెడ్ కొనుక్కురా అంటాను నేను. I expected him to come to me before going to the shop and say, Dad, give me the money. లేదు, షాప్కి వెళ్లే ముందు నా దగ్గరికి రావాలి, నేను డబ్బు ఇస్తున్నా తీసుకెళ్ళాలి. So when you read a commandment in the word of God, అట్లానే దేవుని వాక్యంలో మీరు ఆజ్ఞ చూసినప్పుడు don't run, try to obey. దాని విధేయత చూపించిన పరిగెట్టుకు వెళ్ళిపోద్దు. Because after 5 years you'll run back saying, I can't keep it. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నారు, లేదు దీన్ని అనుసరించలేకపోతున్నాను. My son came back after 5 minutes, you may come back after 5 years. నా కుమారుడు 5 నిమిషాల్లో వెనక్కి వచ్చాడు, మీరు 5 సంవత్సరాల తర్వాత వెనక్కి వస్తారు. Say, Lord, before I try to obey, చెప్పండి ప్రభా, నేను దీన్ని విధేయత చూపించడానికి ప్రయత్నం చేసే ముందు otherwise I can't do it. నీవు నాకు కృప ఇయ్యి, లేకుంటే నేను చేయలేను. This is a tough commandment. ఇది చాలా కఠినమైన ఆజ్ఞ, Not easy. ఇది సులువైంది కాదు. Give me grace. నా కృప అనుగ్రహించు, With your grace, I can do it. నీ కృపతో నేను చేయగలను. Because God is true. దేవుడు సత్యవంతుడు, Everything else is a lie. కనుక ఇతరులు చెప్పే ప్రతిదీ కూడా అబద్ధం. For example, many years ago, ఉదాహరణ చూడండి, చాలా సంవత్సరాల కిందట I read this verse, ఈ వచనాన్ని నేను చదివాను. Philippians 4:4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4. This is quite a tough commandment to obey. మరి ఇది విధేయత చూపించడానికి చాలా కఠినమైన ఆజ్ఞ. Rejoice in the Lord always. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. It's a heavenly life. అది పరలోకపు జీవితం. In heaven, they never grumble, never complain. పరలోకంలో ఎప్పుడు కూడా మనుషులు సణుక్కుండా ఉండరు, ఫిర్యాదులు చేస్తూ ఉండరు, Never. ఎప్పుడు కూడా. And here in Philippians 2, If- verse 14, it says, never grumble, never complain about anything. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో దేని గురించి కూడా మీరు సంశయములు గాని సణుగులు గాని మాని, Everything I want to do without grumbling and complaining. సంశయములు సణుగులు లేకుండా ఆ సమస్తం మీరు చేస్తూ ఉండాలి. Then it says in Philippians 4:4, rejoice in the Lord always. అప్పుడు ఫిలిప్పీ 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. What does this mean? ఏంటి దీని అర్థం ఏంటి? The meaning is Philippians 2:5, have the
same attitude which is in you, which was in Christ Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5లో క్రీస్తునే యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి He never grumbled or complained. ఆయన ఎప్పుడు సణుక్కోలేదు, సంశయాలు He కలిగి also don't grumble or complain. మీరు కూడా ఎప్పుడు ఫిర్యాదులు చేయొద్దు, సణుక్కోవద్దు. He rejoiced in the Lord Father always. He also rejoiced always. ఆయన ఎల్లప్పుడు తండ్రి అయిన దేవుని యందు సంతోషిస్తూ ఉండేవాడు, మీరు కూడా ఎప్పుడు సంతోషిస్తూ ఉండండి. I looked around as a young man. నేను ఒక యవనస్తుడిగా చుట్టూ పరిస్థితులు చూశాను. I never heard anybody preaching on Philippians 4:4. ఫిలిప్పీ 4:4 మీద ఎవరు బోధించడం నేను వినలేదు. I never heard anybody preaching on Philippians 2:14. ఆ ఫిలిప్పీ 2:14 అనే అంశం మీద ఎవరు బోధించడం కూడా వినలేదు నేను. Do everything without grumbling and complaining. సణుగులను సంశయములను మాని సమస్తమును చేయడం అంటున్నారు. Rejoice in the Lord 24 hours a day, 7 days a week. మరి వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు ప్రభునందు ఆనందించడం చెప్తున్నారు. Lord, I don't find anybody doing it. ప్రభా ఇది ఎవరు చేయటం నేను చూడడం లేదు. There may be someone here and there, I don't know them. ఒకవేళ ఎవరైనా అక్కడక్కడ ఉన్నారేమో నాకు తెలియట్లేదు. But it's in your word. అయితే నీ వాక్యంలో ఉంది. Like this, I discovered few commandments ఇట్లా కొన్ని ఆజ్ఞలు నేను కనుగొన్నాను. of Philippians 4:6. ఫిలిప్పీ 4:6లో Be anxious for nothing. దేన్ని గురించి చింతపడకుడి. Now, if Philippians 4:4 has said like this, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4లో ఈ రీతిగా చెప్పినప్పుడు try and rejoice in the Lord most of the time. మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయము ప్రభువునందు ఆనందించడానికి ప్రయత్నం చేయండి అంటే Not that I can do. అలా అయితే చేయొచ్చు. But here is not a question of try to do it. దానికి ఎట్లా చేయడానికి ప్రయత్నం చేయమని లేదు ఇక్కడ. Do it. చెయ్యండి, ఇట్లా ఆనందించండి. Most of the time, no. మరి చాలాసార్లు లేదు, ఎల్లప్పుడూ ఉంది. Lord, is this really possible? ప్రభా ఇది నిజంగా సాధ్యమేనా? Can anybody on this wretched earth? ఈ దౌర్భాగ్యకరమైనటువంటి భూమి మీద ఎవరైనా ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉండగలరా? There's only one answer to that question. ఒకటే జవాబు ఈ ప్రశ్నకి. Did Jesus live like that? యేసు ప్రభువారు ఇట్లా జీవించారా? Did he say to you, follow me? నన్ను వెంబడించి నన్ను మీతో చెప్పారా? You keep singing in the church, follow, follow, I will follow, I will follow, and you never follow. మీరు చర్చిలో పాడుతున్నారు, ఎల్లప్పుడూ మీరు వెంబడించండి వెంబడించండి అంటున్నారు, మీరు మాత్రం అసలు ఎప్పుడు వెంబడించట్లేదు. You sing it because it's a nice chorus. You can swing your heads and all that. చాలా పాడడానికి మంచి చక్కగా ఉంది కనుక తలలు ఊపుతున్నారు, భుజాలు ఊపుతున్నారు, చక్కగా ఫాలో ఫాలో అని పాడుతున్నారు. I used to sing it for so many years without obeying it. లేకుంటే ఎన్నో సంవత్సరాలుగా నేను కూడా దాని విధేయత చూపించకుండా పాడుతుండేవాడిని. I came to a place in my life. నా జీవితంలో ఒక సమయానికి వచ్చాను. I said, Lord, నేను అన్నాను, ప్రభా even if there is not one Christian in the world who's obeying the command, rejoice in the Lord always, I'll be the first one. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనే దానికి విధేయత చూపించే వ్యక్తి క్రైస్తవుడు ప్రపంచంలో ఒక్కరు లేకపోయినా కానీ నేను మాత్రం విధేయత చూపిస్తాను Because అనుకున్నాను. your word says it. ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది ఇది. Otherwise, let me throw this book away and say, this is not God. లేనట్టయితే అసలు ఈ పుస్తకం నేను పారేసి దేవుని వాక్యం కాదని చెప్తాను. But I shouldn't tell a lie. కానీ నేను అబద్ధం చెప్పకూడదు. Oh, this is God's word. ఇది దేవుని వాక్యం. But he's telling us an impossible thing to అయితే ఇవి మా విధేయత చూపించడానికి అసాధ్యమైన సంగతులు చెప్తున్నారు ఈయన. What sort of God is he if he ఎట్లా tells you to do something he knows you cannot do? ఎట్లాంటి దేవుడినా మీరు చేయలేనటువంటి సంగతులు చేయమని చెప్పడానికి? Will I tell my son to carry some 5-ton weight on his head? నా కొడుకుని పిలిచి 5 టన్నుల బరువు మొయ్యమని తల మీద పెడతానా? లేదు. God is a loving father. దేవుడు ప్రేమగల తండ్రి. That's what changed my life. అదే నా జీవితాన్ని మార్చింది. I believe that he will never ask me to do something which I cannot do. నేను చేయలేనటువంటి సంగతి నన్ను చేయమని చెప్తాడు దేవుడు అని ఎప్పుడు అనుకోను. I cannot do it on my own. అది నా అంతట నేను చేయలేను. But by grace and the Holy Spirit I can do it. అయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపతో నేను చేయగలను. Somebody once told me, ఎవరో ఒకసారి నాతో అన్నారు, Brother Zach, the standard of life in the Sermon on the Mount is very tough. సహోదరుడు జాక్ గారు కొండ మీద ప్రసంగం గురించినటువంటి దాని అంతస్తు చాలా హెచ్చైన అంతస్తు Very స్థాయి. difficult to obey. దాని విధేయత చూపించడం చాలా కష్టం అన్నారు. I said it's not difficult to obey. నేను దాని విధేయత చూపించడం కష్టమేం కాదు, It is impossible. అది అసాధ్యం అన్నారు. Not difficult. కష్టం కాదు, అసాధ్యం అన్నారు. Once you recognize it is impossible, ఒక్కసారి కనుక మీరు అసాధ్యం అనుకుంటే then you come to God and say, Lord, this is not difficult, this is impossible. You better give me grace. అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి చెప్పాలి, ప్రభా ఇది కష్టం కాదు, ఇది అసాధ్యము కనుక దీన్ని కృప అనుగ్రహించమని. It's like, to go to the moon, that's difficult. చూడండి, చంద్రుని దగ్గరికి వెళ్ళడం అంటే అది కష్టం, But if you have to go to the sun, సూర్యుని దగ్గరికి వెళ్ళడం అంటే it's impossible. అసాధ్యం అది. Something like that. అట్లాంటిది The కూడా. commandments of God are like, go to the sun. మరి దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా ఉన్నాయంటే సూర్యుని దగ్గరికి వెళ్ళండి అన్నట్టు. You say, Lord, it's impossible. ప్రభా ఇది అసాధ్యం, You've got to give me grace. నువ్వు కృప ఇవ్వాలి. You know how the New Testament and the Old Testament begins? ఈ నూతన నిబంధన పాత నిబంధన ఎట్లా ప్రారంభమవుతుందో తెలిసిన?
See, Genesis chapter 18. ఆదికాండము 18. In Genesis 18 we read about the Lord telling Abraham. ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభు అబ్రహాముతో చెప్పిన కొన్ని సంగతులు చూస్తాం. That you're going to have a son through Sarah. సారా ద్వారా నీ కుమారుడు కలుగుతాడని. The Lord said to Abraham. ప్రభు అబ్రహాముతో చెప్పిన 13వ వచనంలో. Why did Sarah laugh? Shall I leave her child when I'm so old? అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా. Your question is anything too difficult for the Lord? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? That's how the history of Israel began. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర ఎట్లా ప్రారంభమైంది? Because that was the son through which Israel was. ఎందుకంటే ఈ కుమారుడే Israel was born through Isaac. ఇస్సాకు ద్వారానే ఇశ్రాయేలు యాకోబు పుట్టినాడు. You know how that nation began? ఆ జనాంగం ఎట్లా ప్రారంభమైంది తెలిసిన? One question. ఒక ప్రశ్నతో, Is anything too difficult for the Lord? యెహోవాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా? What a question that is. ఏంటి ప్రశ్న? Now, how does the New Testament begin? ఈ నూతన బంధన ఎట్లా ప్రారంభమైంది? Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయం. When the angel appeared to Mary. దూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు Luke chapter 1 verse 37. లూకా సువార్త 1:37. Nothing will be impossible with God. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు. Same thing. అదే సంగతి. Nothing is impossible for God. దేవునికి ఏది కూడా అసాధ్యమైనది కాదు. That's how the Christian church ఆ రీతి క్రైస్తవ సంఘం యొక్క చరిత్ర ప్రారంభం. That's how the history of Israel begins. ఇశ్రాయేలు చరిత్ర అట్లా ప్రారంభమైంది. ప్రారంభంలో Isn't it significant? ఇది ప్రాముఖ్యమైనది కదా. Both these, the history of Israel in the Old Testament, the history of the church in the New Testament, పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు చరిత్ర, నూతన బంధనలో సంఘ చరిత్ర begins with one question. ఒక్క ప్రశ్నతో ప్రారంభమవుతున్నాయి. Anything too hard for the Lord? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Nothing is impossible. ఏది అసాధ్యమైనది కాదు దేవునికి. That is the faith which many Christians do not have. అనేక మంది క్రైస్తవులు ఈ విశ్వాసాన్ని కలిగి ఉండటం లేదు. So when you read some commandments in Scripture, మీరు లేఖనాల్లో కొన్ని ఆజ్ఞలు you చదివినప్పుడు know this is God's will, you know this is the standard of the Bible. ఇది దేవుని యొక్క చిత్తమని ఎరుగుదురో, ఇది బైబిల్ యొక్క అంతస్తు అని తెలుసును. The devil keeps on shouting in your ear, it is impossible. అపవాది మీ చెవుల్లో అరుస్తూనే ఉంటాడు, ఇది అసాధ్యమైంది, ఇది అసాధ్యమైంది. You know, it's like going, there are murderers who have been converted. చూడండి, కొన్నిసార్లు నరహంతుకులైనటువంటి వాళ్ళు మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు. Even in our country, over 100 years ago in Nagaland, మన those దేశం headhunters were converted. మన దేశంలో కూడా నాగాలాండ్ లో ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ శిరచ్ఛేదనలు చేసేటటువంటి వాళ్ళు, తలలు నరికేసేటటువంటి వాళ్ళు కూడా మారుమనసు They పొందారు. used to kill people every day. ప్రతిరోజు ప్రజలను వాళ్ళు చంపేసేవారు. And to go and tell them from today onwards you will kill nobody. మరి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఈ రోజు నుంచి మీరు ఎవరిని చంపకూడదంటే How can you do that? ఎట్లా చేయ? Killing so many people every day, now you tell us we can kill nobody. మరి రోజు ఎంతమందిని చంపేస్తున్నావు, అయితే ఈ రోజు నుంచి ఎవరిని చంపకూడదు అంటున్నారు, ఎట్లా సాధ్యమన్నారు? But it has happened. జరిగింది. They don't kill people now. ఇప్పుడు వాళ్ళ ప్రజలు మనుషులు చంపట్లేదు. You know, today when the Lord says you must rejoice, the Lord always, never be anxious. మరి ఇది నాన్నే ప్రభు చెప్తున్నప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, దేని గురించి చింతపడకూడదు అంటే We have a question, can it be possible? ఇది సాధ్యమా అని ఎట్లా మన ప్రశ్న వస్తుంది. God can help us దేవుడు మన సహాయం చేయగలడు. to walk as Jesus walked. యేసుక్రీస్తు ప్రభువారు నడిచినట్టుగా నడవటం We must believe that. మనం అది నమ్మాలి. God wants you and me to live a heavenly life on this earth. దేవుడు నిన్ను నన్ను కూడా పరలోక సంబంధమైన జీవితం And భూమి He మీద will give us జీవించడానికి grace for it. దానికి ఆయన కృపానుగ్రహిస్తాడు. Believe it. దాన్ని నమ్మాలి. As Jesus walked, we can walk. యేసుక్రీస్తు ప్రభువారు నడిచినట్టుగా మనం కూడా He నడవాలి. overcame, we can overcome. యేసుక్రీస్తు ప్రభువారు జయించినట్టు మనం కూడా జయించగలం. Even if no other Christian in Hyderabad believes it, ఒకవేళ హైదరాబాద్ లో ఏ ఇతర క్రైస్తవుడు నమ్మకపోయినా గానీ, who will say, Lord, I will believe it and I will be the first one. ఓ ప్రభువా నేను నమ్ముతాను, నేను మొదటివాడిగా ఉంటాను నమ్మేవాళ్ళు చెప్పేవాళ్ళు. I want to demonstrate to this city that I can rejoice every day. ఈ పట్టణానికి నేను రుజువుపరిచి చూపిస్తాను, ఈ ప్రతిరోజు యెహోవా దేవుని ఆనందించేవాడిగా Fill ఉంటాను. me with the Holy Spirit పరిశుద్ధాత్మతో నింపు, and let me be filled with the Spirit every day. ఈ ఆత్మతో ప్రతిరోజు నింపబడే సహాయం చేయి. That's the only way to live the life of heaven on earth. ఈ భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించడానికి ఒకటే మార్గం. I think of Enoch, you know. హనోకుని గురించి చెప్పుకున్నాం కదా. There's something that came to my mind about Enoch. ఈ హనోకుని గురించినటువంటి సంగతి నా మనసులోకి వచ్చింది. Enoch lived, was born before Adam died. మరి హనోకు ఆదాము చనిపోక ముందే పుట్టాడు.
Adam lived for 930 years. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. Long before he died, Enoch was born. తను చనిపోవడానికి చాలా ముందుగానే హనోకు పుట్టాడు. If you read Genesis chapter 5, all the ages are there. You can find that out quite easily. ఆదికాండం 5వ అధ్యాయం మీరు చదివినట్టయితే వాళ్ళందరూ కూడా ఎంత కాలం బ్రతికారో ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ ఆ వివరాలన్నీ సులువుగా తెలుసు. Imagine Enoch going as a young man to Adam. నేను అనుకుంటాను హనోకు యవనస్తుడిగా చిన్నప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి, Adam, you lived in Eden. మరి ఆదామును నీవు ఏదెన్లో ఉన్నావు కదా, Tell me something about it. దాని గురించి నాకేమో చెప్పు. Tell me how it was when you walked with God over there. నువ్వు అక్కడ ఏదైనా వనంలో దేవునితో నడిచినప్పుడు నీకు ఎట్లా ఉండిందో చెప్పు. ఒకవేళ ఆదాము చెప్పు. ఓ చాలా అద్భుతంగా ఉండేది. ఆయన ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో దయగలవాడు. నేను ఆయనకి అవిధేయత చూపించాను, ఎంత బుద్ధిహీనుడు నేను. ఆ కానీ నేను ఇప్పుడు బయటకు వచ్చాను ఆ వనంలోంచి. ఒకవేళ హానోకు ఆదాముని అడుగుంటాడు, మరి ఇప్పుడు భూమి మీద దేవునితో నడవగలగాను? లేదు లేదు, అసాధ్యం. ఇప్పుడు లోకం అంతా పాపంతో కూడిపోయింది. ఏదేనులో అయితే దేవునితో నడిచేవాళ్ళం. ఒకవేళ హానోకు వెనక్కి వచ్చి మరి తన సొంతంగా దేవుని వెతకడం ప్రారంభించాడు. ప్రభా ఈ భూమి మీద నేను నీతో నడవడం అసాధ్యమైంది. అతనికి విశ్వాసం ఉంది. మరి దేవుడు అండి, అవును దేవునితో నడవగలవు. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 5వ అధ్యాయంలో రాయబడింది, హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎట్లా జరిగింది? ఆదాము అన్నాడు, లేదు లేదు ఇక్కడ సాధ్యం కాదు, ఏదైనా వనంలో జరిగింది కానీ ఇక్కడ జరగదన్నాడు. అయితే ఒక మనుషునికి విశ్వాసం ఉంది, ఇక్కడ సాధ్యమైందని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎట్లా దేవునితో నడిచాడో, ఎట్లా పైకి ఎత్తబడ్డాడో, హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడింది. అతని విశ్వాసం ఉంది. ఆదాముకు లేనటువంటి విశ్వాసం హనోకు ఉంది. ఆదాము అనుకున్నాడు ఏదైనా వనములోనే దేవునితో నడవటం సాధ్యం అనుకున్నాడు. అయితే మనం అర్థం చేసుకోవాలి. అనేక మంది క్రైస్తవులు కూడా ఎట్లా అనుకుంటారు, మరి మన చుట్టూ ఉన్న వాతావరణం పరిస్థితులన్నీ కూడా బాగుంటే అప్పుడు దేవునితో నడుస్తాను నేను. నాకు ఎప్పుడు విధేయత చూపించే మంచి భార్య ఉంటే నేను ఎప్పుడు దేవునితో నడుస్తాను. నన్ను ఎప్పుడు రెచ్చగొట్టదు, అప్పుడు దేవునితో నడుస్తాను. నా భర్త ఎప్పుడు ఫిర్యాదు లేకుండా నన్ను గురించి చాలా జాగ్రత్త వహించే భర్త ఉంటే నేను దేవునితో నడుస్తాను. నా యజమానుడు ఆఫీసులో ఆయన చాలా దయగలిగిన వాడిగా ఉండి చాలా క్రమంగా అస్తమానం ప్రమోషన్లు ఇచ్చేస్తేనే దేవునితో నడుస్తాను. మా ఇంట్లో అన్ని బాగా ఉండాలి, పైనుంచి వర్షం కారకూడదు, ఇంట్లో అన్ని చాలా సక్రమంగా ఉన్నాయి, అప్పుడు దేవునితో నడుస్తాను. ఇదంతా ఎలా ఉందంటే ఆదాము మాదిరి. ఏదేనులో అన్ని చక్కటి పరిపూర్ణమైనటువంటి పరిస్థితుల్లో వాతావరణం ఉందగానే దేవునితో నడుస్తాను. హనోకు విశ్వాసం అట్లాంటిది కాదు. మరి నేను ఏదేనులో ఉండక్కర్లేదు, దుష్టులైనటువంటి ప్రజల మధ్యలోనే ఉండొచ్చు, కానీ అన్ని తప్పుగా జరుగుతుండొచ్చు. మరి హనోకు లేనటువంటి అన్ని చూడండి, ఆయనకు కారు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఆయనకు స్కూటర్ కూడా లేదు, ఆయన దేవునితో నడిచాడు. ఆయన బ్యాంక్ అకౌంట్ లేదు, ఆయన ఏదో వ్యవసాయదారుడు, దేవునితో నడిచాడు. తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా పరిపూర్ణంగా ఉండాలని ఎదురు చూడలేదు. మరి ఆయన భార్య అట్లాంటిది నాకు తెలియదు, కానీ అయినా కానీ దేవునితో నడిచాడు. కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేసేది ఏమిటంటే, దేవునితో నడవటం అనేది పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా కానీ ఇది వేరే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు తీసుకోవాల్సిన నిర్ణయం. నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పరిపూర్ణంగా ఉండాలి అంటే ఎప్పుడు జరగదు. ప్రభా ఇవన్నీ తప్పుడు విధానాల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవునితో నడుస్తాను, అది విశ్వాసం. ఆ రీతిగా హనోకు దేవునితో నడిచాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుష్టులుగా ఉన్నా కనుక ఈ మనుషుల యొక్క ఉదాహరణ ఎందుకు చేసుకోవాలి ప్రభా? మరి హనోకు బైబిల్ లేదు,
ఆయనలో పరిశుద్ధాత్మ జీవిస్తున్నది లేదు, no fellowship, ఆయన సహవాసం లేదు, special meeting, ఆయన స్పెషల్ మీటింగ్స్ లేవు, preachers to encourage him. ఆయన ప్రోత్సహించడానికి బోధకులు లేరు, But he walked with God. ఆయన దేవునితో నడిచాడు. And I like this verse. ఈ వచనం నాకు చాలా ఇష్టం. That by faith he was taken up. విశ్వాసాన్ని బట్టి అతడు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. He didn't even die. చనిపోలే, మరణం కూడా లేదు ఆయనకి. I think it says he was taken up by faith. మరి విశ్వాసాన్ని బట్టి పైకి కొనుక్కోబడ్డాడు. Very interesting to see in Genesis 5. మరి ఆదికాండం 5వ అధ్యాయంలో ఇది చాలా శ్రద్ధ కలిగిస్తున్నాయి ఈ మాటలు. You know what it says? ఏం చెప్పండి చూడండి. Very interesting chapter. ఇది చాలా శ్రద్ధ కలిగించే అధ్యాయం. Chapter like this in the whole Bible. అసలు మొత్తం బైబిల్ అంతట్లో ఎట్లాంటి అధ్యాయం లేదు. Let me show you. మీకు చూపిస్తాను. Genesis 5, ఆదికాండం 5, verse 5. 5వ వచనం. Adam lived 930 years, he died. ఆదాము బ్రతికిన దినములు 930 ఏళ్ళు చనిపోయి మృతి పొందాను. His son said, తన కుమారుడు సేతు verse 8, 8లో he lived 912 years and he died. అతడు 912 ఏళ్ళు బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. His son Enosh, తన కొడుకైన ఏనోషు 11, అది 11వ వచనంలో he died. అతను కూడా చనిపోయాడు. His son Kenan, తర్వాత కేయినాను తన కొడుకు 14, 14వ వచనం అతడు చనిపోయాడు. and his son Mahalel, verse 17, తన కుమారుడైన మహలేలు 17వ వచనంలో he died. అతడు చనిపోయాడు. His son Jared, అతని కుమారుడైన ఎరెదు verse 20, 20వ వచనంలో అతడు చనిపోయాడు. Enoch was number 7. తర్వాత 7వ వాడు హనోకు. He said, Lord, everybody's dying around me. మరి అతను ప్రభా ఏంటి నా చుట్టూ అందరూ చనిపోతున్నారు, Can you do a miracle for me that I don't die? నేను చనిపోకుండా ఏదన్నా నువ్వు అద్భుతం చేస్తావా? What faith! Everybody's dying. You say, Lord, చూడండి do ఎట్లా a miracle for me that I won't die. ఎట్లాంటి విశ్వాసం. ప్రభా అందరూ చనిపోతున్నారు, నేను చనిపోకుండా ఉంటాను, నువ్వు ఏదైనా అద్భుతం చేస్తావా? God said, దేవుడు అన్నాడు, according to your faith, be it unto you. నీ విశ్వాసమును బట్టి నీకు కలుగును కాక. It says that by faith he was taken up. విశ్వాసమును బట్టి అతడు కొనుక్కోబడిన. You read that in Hebrews 11. హెబ్రీ 11వ అధ్యాయంలో చదువుతున్నారు అది. If he didn't have faith, he would have died like all the others. ఒకవేళ అతనికి ఆ విశ్వాసం లేకుంటే ఇతరుల మాదిరిగా చనిపోయిండేవాడు వీను కూడా. The Lord said, are you ready to come? మరి ప్రభు అన్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా రావడానికి? You love me more than your wife and children? నీ భార్య కంటే పిల్లల కంటే అధికంగా నన్ను ప్రేమిస్తున్నావా? Yes, Lord. అవును ప్రభా. You believe that I can take you up without dying? మరి చనిపోకుండా నేను తీసుకుని పోగలను నమ్ముతున్నావా? Yes, Lord. అవును ప్రభా. According to your faith, be it unto you. నీ విశ్వాసం బట్టి జరుగును కాక. Nothing is impossible with God. మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. My dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, these things are written for our encouragement. ఇవన్నీ కూడా మన ప్రోత్సాహానికి మనకి ఇవ్వబడ్డాయి. And these people, they believed that God was true. ఈ ప్రజలు నమ్మారు దేవుడు సత్యవంతుడు. They did not live by the standard of faith of other people around. ఇతర ప్రజలు చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉంది ఎట్లాంటివి చూడలేదు వాళ్ళు. You know, my greatest message to believers in this generation, ఈ తరంలో ఉన్నటువంటి విశ్వాసులకు నేను చెప్పే గొప్ప వర్తమానం ఏంటంటే, please don't live by the faith of the people around you. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని బట్టి మీరు జీవించొద్దు. Don't live by the faith of all these TV preachers. ఈ టెలివిజన్ లో బోధించే బోధకుల విశ్వాసాన్ని బట్టి మీరు జీవించొద్దు. They're only telling you how to get more money, how to get a better car and a better house. మీకు ఎట్లా ఎక్కువ డబ్బు ఎట్లా సంపాదించాలి, మంచి కారు ఎట్లా రావాలి, మంచి ఇల్లు ఎట్లా రావాలి, ఈ సంగతులు బోధిస్తున్నారు. I will tell you something better, that how you can walk with God in a sinful world. అయితే ఈ పాప సంబంధమైన లోకంలో మీరు దేవునితో ఎట్లా నడవాలని శ్రేష్టమైన సంగతులు బైబిల్ How బోధిస్తుంది. you can walk without sinning. మీరు పాపం లేకుండా ఎట్లా How నడవగలరు. you can live 365 days in your house without getting angry with your wife even once. నీ సంవత్సరంలో 365 రోజులు కూడా నీ భార్య మీద ఒక్కసారి కూడా కోప్పడకుండా నువ్వు ఎలా జీవించగలవో బైబిల్ బోధిస్తుంది. You believe that's possible? అది సాధ్యమని నమ్ముతున్నారా? Don't tell me, brother, you don't know what type of wife I have. మీరు చెప్పకండి, సహోదరుడా నా భార్య సంగతి మీకు తెలియదు అని చెప్పకండి. See, once somebody told me that. ఒకసారి ఒకరు ఎట్లా అన్నారు, Brother Zach, with your wife like you have it is easy. You don't know my wife. సహోదరుడు జాక్ గారు, మీ భార్య సంగతి వేరు కానీ నా భార్య సంగతి మీకు తెలియదు అన్నారు. I said, is that what the Bible says? మరి బైబిల్ అట్లా చెప్తుందా? What does it say in Colossians chapter 3? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తుంది? Colossians 3, కొలసీ 3 verse 19. కొలసీ 3:19. Husbands, love your wives and don't be bitter if they behave properly and they obey you in everything. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి అన్నప్పుడు వాళ్ళు అన్నిట్లో విధేయత చూపిస్తున్నట్టయితే ఎలా చేయడం? అలా ఉంది అక్కడ? No, లేదు. no condition. అక్కడ ఏమి షరతులు లేవు. Not if your wife is a good wife or if your wife is a very nice, submissive wife. No. నీ భార్య మంచిదైతే, నీ భార్య నీకు ఎప్పుడు విధేయత చూపిస్తుంటే అని ఇట్లాంటి షరతులు లేవు. It's got nothing to do with your wife. నీ భార్య ఇట్లాంటి వాటితో ఈ సంబంధం లేదు. It's got to do with God's grace. దేవుని యొక్క కృప ద్వారా ఇది చేయటం సాధ్యం. What I want to say, my brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా చెప్పకూడదు, let your faith
promises of God. దేవుని విశ్వాసం మీద ఆధారపడి మీ విశ్వాసం ఉండాలి. We can walk like Jesus walked on this earth. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నడిచినట్టుగానే మనం కూడా Rejoicing always. ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషిస్తాం, Loving everybody. అందరిని ప్రేమిస్తూ, Never fighting with people. ఎవరితో పోట్లాడకుండా, Never losing our temper. ఎప్పుడు ఎవరి మీద కోపపడకుండా, Never getting discouraged. ఎప్పుడు నిరుత్సాహపడకుండా, Never anxious. ఎప్పుడు కలత చెందకుండా. We have a Father in heaven. ఎందుకంటే పరలోకంలో మన తండ్రి ఉన్నాడు. I'm not giving you a pep talk just to encourage you for a few minutes or a few days. ఏదో కొన్ని నిమిషాలు కొన్ని రోజులు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఉట్టుటి మాటలు నేను చెప్పట్లేదు. I want to encourage you to have faith that will change the whole direction of your life from today onwards. ఈ రోజు నుంచి మీ జీవితం యొక్క దిశ అది మార్చేసేటటువంటి విశ్వాసాన్ని, మీరు అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని చెప్తారు. Realize that the Holy Spirit came to dwell in you to bring heaven into your heart. పరలోకాన్ని మీ హృదయంలోనే తీసుకుని వచ్చేటటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించినట్లు. If you're not being filled with the Holy Spirit, ask God to fill you with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడిపోతే మిమ్మల్ని నింపమని ప్రభుని అడగండి. Make your life heavenly. మీ జీవితాన్ని పర సంబంధం Make your చేసేది, home heavenly. మీ గృహాన్ని కూడా పరలోకంగా చేశాడు, Make your church heavenly. మీ సంఘం కూడా పరలోకంగా చేయబడినాడు. Possible. అది సాధ్యం. I tasted a little bit of it దానిలో కొద్దిపాటి నేను రుచించాను in my life, నా జీవితంలో, in my home, నా ఇంట్లో, నా సంఘంలో. and it's getting better and better and better. దాని నుండి మెరుగైందిగా అభివృద్ధి పొందుతున్నాను. It's not as perfect as heaven is. అది పరలోకం ఉన్నంత పరిపూర్ణంగా ఇంకా లేదు. It's a foretaste, అయితే అది ముందు రుచి and it's coming better and better and better. అది ఇంకా మెరుగైందిగా శ్రేష్టమైనదిగా అవుతూ వస్తుంది. The foretaste itself is so good. మరి ఆ ముందు రుచే ఎంత చక్కగా ఉంటాయి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించినగా. ప్రార్థన చేసుకున్నాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to believe that these men, like they experienced walking with you, we can also walk with you. మీతో నడిచినటువంటి ప్రజల యొక్క అనుభూతి అది సాధ్యమని మేము కూడా మీతో నడుచుటకు తీర్మానించుకుందాం కాక Help us. సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.